గొప్ప సక్సెస్ ఉద్యమాన్ని మనం చూడబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మిత్రుడు మరి నంది అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. అన్న అందరికీ నమస్కారం, అందరికీ జై భీమ్. మీరు నేను సూటిగా ముచ్చటే చెప్తా, అందరు గట్టిగా మనసులో పెట్టుకోరి. ఈ సభను విచ్ఛిన్నం చేయడానికి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరికి వీలైనంత వాళ్ళు విషప్రయోగం మన మీద చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ ప్రయత్నం మనం 30 ఏళ్ళ నుంచి ఎదుర్కొంటున్నాం, ఈ సభ కూడా ఎదుర్కొంటాం. ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు, ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు, ఏం నిందించినా వినద్దు. ఎవరు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణన్నని బీజేపీకి అనుకూలంగా సభ చేస్తాడు అని చెప్తారు. అధికారంలో ఉన్నది ఎలుగుబంటి అయితే ఎలుగుబంటి దగ్గరికే పోతాం. అధికారంలో ఉన్నది సింహం అయితే సింహం దగ్గరికే పోతాం. అధికారంలో ఉన్నది మనిషి అయితే మనిషి దగ్గరికే పోతాం. ఈ దేశానికి ఎవరు పరిపాలకులుగా ఉంటే వాళ్ళను నిలదీసి మన వాటా తెచ్చుకోవడం మన హక్కు. అది ఎవరైనా అయి ఉండొచ్చు, అది సిపిఐ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు. ఏది దేశాన్ని పరిపాలిస్తే ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటా అడగడం కృష్ణన్న చేస్తున్న పని. కృష్ణన్న మీద విషం చిమ్మే ప్రయత్నం చాలా చేస్తారు. చాలామంది సవాళ్ళు ఇసురుతారు. మనం ఏదైనా సవాల్ ఇసిరితే 1,00,000 డబ్బుల్ని ఇసిరి చూపెట్టడం తప్ప ఎవ్వరం నోటితో ఎక్కడ అనవసరాలు మాట్లాడద్దు. ఎవ్వరు మనల్ని ఏం గాయపరిచే ప్రయత్నం చేసినా మనం చేయబోయే గాయం 1,00,000 డబ్బులని చేసే శబ్దమై ఉండాలి తప్ప వాక్ దాటి ఎక్కడ ఉపయోగించాలి. మన అందరి శక్తిని, మన అందరి తరఫున వాదాన్ని వినిపించేది ఒకే ఒక కంఠం మందకృష్ణన్న. కృష్ణన్న ఒక్కడే వినిపిస్తాడు. మనం శబ్దం వినిపిద్దాం, మనం యుద్ధానికి తోడైదాం. ఎవ్వరేం చెప్పినా నమ్మద్దు. బాగా గుర్తు పెట్టుకోండి, దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి అన్న. అందరికీ బాగా చెప్పండి. మన దాంట్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాటా తేవడం కోసమే కృష్ణన్న ప్రయత్నం చేస్తాడు తప్ప ఎక్కడన్నా కృష్ణన్న ఒకసారి ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడా? ఆన్సర్ చేయాలా మీరు గట్టిగా. ఎక్కడన్నా ఎంపీ తీసుకున్నాడా? ఎక్కడన్నా మంత్రి తీసుకున్నాడా? ఎవరి కింద గులాంగిరి చేసి బతికిండా? ఎక్కడ ఉన్న సింహం లాగానే నిలబడ్డాడు, జాతి కోసమే నిలబడ్డాడు. ఈ 30 రోజులు మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి వర్గీకరణ జరిగేంత వరదాకా ఎవ్వరం నిద్రపోవద్దని తెలియజేస్తూ సిద్ధం. అంబేద్కర్ విగ్రహం నుంచి జగజీవన్ రామ్ విగ్రహం దాకా ర్యాలీ తీస్తామంటేనే పోలీసు వాళ్ళు అయ్యా వద్దన్న ట్రాఫిక్ జామ్ అయితే అన్నాడు. 100 మందికే ఇట్లా జామ్ అయితే రేపు 1,00,000 మందికి ఎట్లుంటుందో మనం చూపించాలన్నా. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే, వర్గీకరణ చేయకపోతే మాదిగల శక్తి ఎంతో చూపిస్తామన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా శాసనసభలో ప్రకటించిన విధంగా రిజర్వేషన్ను వర్గీకరణ చేయాలన్నటువంటి డిమాండ్ తోటి ఇలా మనం అందరం బయలుదేరుతా ఉన్నాము. రేపు బహిరంగంగా మనమందరం కూడా 100 డప్పులతోటి గ్రామాలకు వెళ్ళి 1,00,000 డప్పులను తీసుకొచ్చే కార్యక్రమాన్ని, ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. దండం పెడతా ఉన్నా. గొప్ప ఆలోచన. సాంస్కృతికంగా నా ఇంట్లో ఉండే డప్పును తీసుకొచ్చి 1,00,000 డప్పుల్ని ఒకటేసారి రాజధాని గడ్డ మీద మోగిద్దాం, సాధిద్దామని చెప్పిన మందకృష్ణన్నకు గట్టిగా మందకృష్ణన్న కృష్ణన్న నాయకత్వం. అందుకేనన్న సామరస్యంగా ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ చెప్పినట్టుగా సామరస్యంగా గ్రామాలకు వెళ్దాం, మన గూడాలకు వెళ్దాం, మన గుడిసెలకు వెళ్దాం, మన జాతి బిడ్డలు ఎక్కడున్నా వెళ్దాం. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడున్నా కూడా డబ్బు పట్టుకొని వచ్చేటోళ్ళ దగ్గరికి వెళ్దాం. మన పృథ్వన్ లాగా, మన ఇస్మాయిల్ అన్న లాగా చాలా మంది గ్రామాల్లో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మన గుడిపల్లి రమణ లాగా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మద్దతు కూడగడదాం. 1,00,000 డబ్బులతో పాటు లక్షలాది మందిని ఇక్కడ రాజధాని నగరానికి తరలించే కార్యక్రమంలో మనమందరం డప్పు కళాకారులందరం భాగస్వాములం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మందకృష్ణన్నకు జయజయలు తెలుపుకుంటూ మరొకసారి వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం. గువ్వలు గుయ్యమనాలే, గువ్వలు గుయ్యమనాలే, చెంపలు చెల్లుమనాలే, గొట్టకేరి దానం పెడతా. చెంపలు చెల్లుమనాలే, గువ్వలు గుయ్యమనాలే. వర్గీకరణను వ్యతిరేకించే దొంగలకు మన డప్పు సావు డప్పు కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ నలిగంటి శరత్ గారు
ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు వారి సందేశం ఇస్తారు. మిత్రులారా, పెద్దన్న ఆల్రెడీ మాట్లాడేసి మనం చేయాల్సింది ఒకటే, మన గూడాలకు వెళ్ళి అందరు వెళ్తారు కదా గూడాలకు, హిందూ మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేయలేదు ఏమనగా మనందరము మన శ్రేయభిలాషులు చాలా మంది గ్రామాలలో ఉన్నారు. ఈ వేల గొంతులు లక్షలాది డప్పులు మోగిస్తే కోట్లాది గొంతులు మన కోసం మాల్య కోసం వినిపించడానికి రేపు హైదరాబాద్కు రావాలి, మీరు తీసుకురావాలి. శత్రు వలలు కూడా ఉంటాయి, మన దాంట్లోకి వెళ్ళి గుంజుకపోవడం కూడా ఉంటుంది, విష ప్రయోగాలు ఇవన్నీ ఇంతకుముందు బిడ్డ పేరు చెప్పినట్టు దర్వేలను చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు ఏమన్నా ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా మన అందరి పెద్దన్న మన అందరి మాదిగ గుండె చప్పుడు, కోట్లాది మంది గుండె చప్పుడు ఈ భారతదేశానికి దిక్సూచి మందకృష్ణ మాదిగన్న మనతో ఉన్నాడు. ఎవరు డప్పులకే ఆగమాగమవుతుంది హైదరాబాద్, ఈ 100 డప్పులకే. రేపు 1,00,000 డప్పులు వస్తే ఏమవుతుందో మీరే చూడాలి. జై భీమ్. గౌరవనీయులు జాతీయ కళామండలి అధ్యక్షులు చీఫ్ అడ్వైజర్ ఎన్వై అశోక్ అన్నను ఒక నిమిషం తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈరోజు మరి బాబు జగజీవరాం అంబేద్కర్ బాబు జగజీవరాం గారి విగ్రహాల వల్ల ఏదైతే మనం 1,00,000 డబ్బులు వేయకుంటున్న కార్యక్రమాన్ని ఇక్కడ మనం తీసుకొచ్చామో, ఇదే విధంగా రేపు పల్లెపల్లెన మారుమూల ప్రాంతాలలో కూడా ఈ డప్పులు అక్కడ వెళ్ళి అక్కడ డప్పులను కలుపుకొని మరి రేపు హైదరాబాద్ మరి నగరానికి లక్షలాది డప్పులకు శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి జిల్లాలో మన వాహనాలందరికీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ వాహనాలను అందరూ కూడా చూసుకొని తమ బాధ్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అన్న పెద్దలు ధూమ్ధామ్ రూపకర్త గౌరవనీయులు అంతట్ల నాగరాజన్న గారు తన సందేశం ఇవ్వాల్సిందిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన తీరులోనే ప్రజలంతా కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పిలుపు, అన్న పిలుపు కోసం ఆ పిలుపు వచ్చింది. ప్రజలంతా కూడా సాంస్కృతిక ఉద్యమంగా మళ్ళొక్కసారి ఈ రాష్ట్రాన్ని మన మాదిగ శక్తిని చూపించే దిశగా ప్రతి ఒక్కరు ఒక్క డబ్బుతోనే వెళ్ళిన వాళ్ళు వేల డబ్బులై 1,00,000 డబ్బులతోని మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఒక గుండె శబ్దాన్ని వినిపించాల్సిన అవసరం ఉన్నది. చాలామంది పెద్దలు చెప్పినట్టు, ఉన్న బుద్ధివన్న కూడా చెప్పినట్టు, మన లక్ష్యం సూర్యుడు చూపించే వేలు కాదు. ఆ వేలు అనేది మనకి ఎంత శక్తిని ఇచ్చిందో ఆ శక్తిని చిన్నగా చేయడం కోసం కొన్ని కుట్రలు చేస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు. మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు గుడిపల్లి రమణ గారు స్పందించారు. 1,00,000 డబ్బులు 1000 గొంతులు, ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం. అన్ని పోరాటాలు ప్రపంచంలో పోరాటాలు జరగడానికి కారణం ఏంటంటే అక్కడ సామాజిక న్యాయం లేకపోవడమే. ఇది ప్రపంచానికి ఆదర్శమైంది. ఒక మాదిగలకు సంబంధించిన విషయమో ఎస్సీ వర్గీకరణతో లేదా సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ పోరాటాన్ని, ప్రపంచానికి ఆదర్శమైనటువంటిది కాబట్టి ఈ పోరాటాన్ని ప్రజలందరూ కూడా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వస్తున్నటువంటి కళాజాతాలను హక్కులు చేర్చుకొని తిరిగి 1,00,000 డప్పులు వేసుకొని అందరూ గ్రామం నుంచి హైదరాబాద్ను ముట్టడించడానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ, అమరవీరులు ఏదైతే పిలుపునిచ్చిండ్రో 1,00,000 మంది ఒరిగినా సరే కానీ వర్గీకరణ కోసం పోరాటం ఆపొద్దనేటటువంటి చెప్పి పిలుపునిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ఎరకల సిపిఎస్ఐ పార్టీ ఎరకల సామాజిక వర్గం నుంచి వర్గీకరణ జరగాలని చెప్పి ప్రగాఢంగా నేను కోరుకుంటున్నాను. లేకపోతే సామాజిక న్యాయమే లేకపోతే సమస్తం చీకటి అయిపోతుంది. కాబట్టి రిజర్వేషన్ ఎంత ముఖ్యమో సామాజిక న్యాయం కావాలనుకుంటే వర్గీకరణ కూడా అంతే ముఖ్యమని మీ అందరికి తెలియజేస్తున్నాం. రామంచపర్తి గారు ఒక నిమిషం తన సందేశం.
నెక్స్ట్ శ్రవణ్ అన్న. బాబు అన్నలారా, ఎప్పుడైతే మందకృష్ణ మాదిగన్న గారు 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాకళా ప్రదర్శనకు పిలుపునిచ్చారో ఆ రోజు నుండి నాకు 1,00,000 డప్పులు ఎట్లా సమీకరించాలనేటువంటి ధ్యాస తప్ప ఇంకొక ధ్యాస లేదు. ఎప్పుడైతే ప్రజల ప్రాణాలు తీసేటువంటి మనువాదులు ఆయుధాలకు పూజ చేస్తారు, ప్రజల ప్రాణాలు తీసేటువంటి మనువాదులు ఆయుధాలకు పూజ చేస్తే సమాజానికి, ఈ మానవ సమాజానికి తిండి పెట్టేటువంటి ఈ డప్పుకు మందకృష్ణ పూజ చేయమని చెప్పిండు. సుప్రీంకోర్టును వ్యతిరేకించినటువంటి మనువాదులారా, కాసుకోండి 100 మంది కళాకారులము ఇక్కడికి వచ్చినాము. 10 మంది 10 రథాలు పోతున్నాయి. 10 మంది పోయి 1,00,000 డప్పులను తీసుకొచ్చి మీ గుండెల మీద దండోరం మోగిస్తామని చెప్పి మన డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రావణ్ గారు మాట్లాడతారు. ఎన్నికల ఇచ్చిన పెద్దలందరికీ మరియు రాజశ్రీ మందకృష్ణ అన్న గారికి ఆ కళాకారులందరూ కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు పిలవగానే 100 మంది ఆ డప్పు కళాకారులు వచ్చినందుకు శిరసావహిస్తూ కళాభివందనాలు చేస్తున్నాను. ఇలాగే మనం అన్న ఏం చెప్పిండు, రేపటి నుంచి మన చేతిలో ఏముండాలి, ఏముండాలి, సెల్ ఫోన్ కాకుండా మొన్నటిదాకా సెల్ ఫోన్, రేపటి నుంచి డప్పు మర్చిపోదు, సెల్ అనే మర్చిపోలే, డప్పు మాత్రం మర్చిపోదని అన్న ఇచ్చిన తీర్పు మాటకు కట్టుబడి ఈ 30 రోజులు మనం కలిసి పనిచేద్దాం. అన్నలో అడుగులో ఎడిగాయి అన్న ఎక్కడికి వెళ్ళకపోవడం మన పాదయాత్రలో ఉండుకుంటూ అన్ని జిల్లాల్లో గ్రామాలల్లో మన డప్పు దండోరే మోగుతూ అవతల మన మిత్రుడికి ఎక్కడిని పడాలి, నిద్రపోకుండా శివులల్లో మన ఎట్లని పడాలి అలాంటి సౌండ్తో నిలబడి వాడికి నిద్ర లేకుండా చేసి మన వర్గీకరణ సాధించుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ, జై మందకృష్ణ. మిత్రుడు గజ్జల అశోక్ గారు మిత్రుడు, గొప్ప గాయకుడు, వాద్యకారుడు. అందరికీ జై భీమ్. ఏదైతే మన 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఈ నెల రోజులు మనం సమయం తీసుకుంటున్నాం. ఎవరు కూడా తగ్గేది లేదు. అవసరం అనుకుంటే తన్నడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ప్రతి గ్రామంలో డప్పు, మన పాట, మన మాట, మన ఆట తప్పకుండా ఉండాలి. తన్నాలంటే తన్నుడు అవసరం లేదు. మన పాట మాటనే మన తన్నినట్టు ఉండాలి. లక్షలాది డప్పులు హైదరాబాద్ నగరంలో వినిపించినట్టయితే పార్లమెంటులో అవసరం అనుకుంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మీద బాధ్యత ఇచ్చింది కదా, పార్లమెంటులో కూడా చట్టబద్ధత జరిగేటట్టు ఈ నెల రోజులలో మన కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మందకృష్ణ కలలుగన్న వర్గీకరణ ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మనకు మందకృష్ణ అనే బాసు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ, జిల్లా కేంద్రంలో ఉన్న ఎవరైనా సరే, వాద్యకారులు కానీ, డప్పు కళాకారులు కానీ గ్రామాల మీద వాడు తిరగాలి. ప్రతి కులం కూడా మనతోటి, మాలలు కూడా కలిసి మనతోటి హైదరాబాద్ మీటింగ్ సక్సెస్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్. ప్రజానాట్య మండలి నాయకుడు, గాయకుడు అన్న చంద్రశేఖర్ అన్న సందేశం. ఈ 30 రోజులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, అది బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల, ఎవరి ఎజెండా, ఏ ఎజెండా ఉన్నా, మన భుజాల మీద ఏ కండువ ఉన్నా, ఈ 30 రోజులు మాత్రం మన గుండెలో ఉన్న కండువ కోసం పనిచేయాలి. అందుకు ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ 30 రోజులు, ఈ 30 ఏళ్ళ ధర్మయుద్ధంలో మనం పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అదృష్టంగా భావించి ఈ 7వ తారీఖున జరిగే 1,00,000 డప్పుల 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే మనమందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ వందనాలు. మన మిత్రుడు డప్పు స్వామి గారు ఉమ్మడి మహబూబ్ నగర్ అన్న మొదటిసారిగా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి 1,00,000 డప్పులు 1000 గొంతుల నినాదం ఇచ్చినప్పటి నుంచి డప్పుకు ఆదరణ పోయినటువంటి ఈ సందర్భంలో, డప్పు కళాకారులకు గుర్తింపు లేని ఈ సందర్భంలో, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కోలు డప్పు తప్పనటువంటి కళాకారులకు గుర్తింపు లేని సమయంలో ఒక
ఒక గొప్ప గుర్తింపు ఎక్కడ ఉన్నాడు తప్పని పట్టేవాడని గుర్తింపు తీసుకొచ్చి 1,00,000 మంది డప్పు కళాకారులను ఏకం చేయడానికి మన ఊపిరైనటువంటి మన మందకృష్ణ గారి నాయకత్వంలో ఇప్పటికే మామనాడు జిల్లాలో ఈరోజు ప్రారంభించుకున్నామంటే 200 మంది కళాకారులు డప్పులతో వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి లక్షలాది మంది డప్పు కళాకారులు తరలించే ప్రయత్నంలో నేను కూడా ముందుంటానని మనమందరం కలిసికట్టుగా ఇంతమంది మాదిగ కవులు రచయితలను ఒక వేదికపై తీసుకొచ్చిన మన మందకృష్ణకు పాదాభివందనం తెలియజేస్తూ జై మాదిగ జై మందకృష్ణ. రచయిత మాదిగల గురించి అనేక సాహిత్యాన్ని రాసిన డప్పోళ్ళ రమేష్ అన్న గారిని తన సందేశం ఇవ్వాల్సింది. అందరికీ జై మాదిగ. మిత్రులారా, ఈ రోజు నుంచి మనం 1000 గొంతులుగా 1,00,000 డప్పులుగా రేపు హైదరాబాదును ముంచెత్తే క్రమంలో కార్యాచరణను ఈరోజు మనకు అన్న ఇచ్చిండు. ఆ కార్యాచరణను మనందరం మోసుకొని గ్రామాన ఇంటింటికి ప్రతి ఇంటికి డప్పును శబ్దం చేస్తూ వాళ్ళను మేలుకొలుపుతూ చైతన్యం చేస్తూ హైదరాబాద్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా అమలు చేయడం కోసం మనకింత ఒక యాతన లాంటి ఒక మన అడుగు ముందుకేయలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఏ శక్తినైనా ఈ డప్పు శబ్దం ద్వారా వారిలో గుండెల్లో దడ పుట్టించి ఇళ్ళను చెప్పినట్టు చెంపలు చెల్లుమనిపిస్తూ గూబలు గుయ్యుమనిపిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఈ ఆదినాదం డప్పును హైదరాబాద్ ముంచెత్తితే ఎట్లా ఉంటుందో రేపు చూపిస్తాం. 1000 గొంతులుగా హైదరాబాద్లో గొంతెత్తి పాడితే ప్రపంచం ఇట్లా ఈ వైపు ఎట్లా చూస్తుందో మనం అందరం ఎరక చేద్దామని చెప్పి తెలియజేస్తూ సామాజిక ఉద్యమాల పరివర్తకుడు, భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నటువంటి మహాత్ముడిగా ఈరోజు చరిత్ర తిరగరాస్తున్న మందకృష్ణ ఈ తెలుగు నేల నుంచి ఈ దేశానికి రావడం, ఈ తెలుగు నేల నుంచి ఈ దేశం ఇటువైపు చూసే ఒక మహత్తరమైన ఒరవడిని సృష్టించిన అన్నకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు. ప్రముఖ వాగ్గేయకారుడు మాటల తిరుపతి గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. అందరికీ జై మాదిగ. కూడు లేక కుమ్ము లేక నరాలన్నీ గుంజుకచ్చి కడుపుల పేగులు కదిలిన నడి గొంతు పొడిబారిన ఒకే మాట ఒకే మాట ఒకే బాట 30 ఏళ్ళ పోరాట బండి ఇరుసుకు 30 ఏళ్ళ పోరాట బండికి ఇరుసాయి అన్న ఇందాక తీసుకొచ్చిన మన కృష్ణన్న. ఇప్పుడు అన్న పిలుపు అందుకొని మనం వచ్చినాము. ఇక్కడ ఉన్న ఈ 100 కాకులే కావచ్చు, ఈ 100 కాకులు రేపు పల్లెల్లో వాలి అవి 1,00,000 కాకులై హైదరాబాద్లో వారాలే మన దగ్గర వేలాలే. జై మాదిగ జై మాదిగ. మిత్రుడు సోమారపు మురళి ప్రెస్ ఇన్ఛార్జి చూస్తున్నటువంటి మిత్రుడు, మీడియా కోఆర్డినేటర్. మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఒక 4 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. 30 ఏళ్ళ ఈ పోరాటంలో 30 ఏళ్ళ ఈ పోరాటంలో మొదటగా గుర్తుంచుకోవాల్సింది అమరుల త్యాగాలున్నాయి. మనం బతికితే చాలనుకునే మనము జీవితాలనే త్యాగం చేసుకున్నారు. వాళ్ళు జీవితాలను పోగొట్టుకుని అమరులైన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయము, మందకృష్ణ మాదిగన్న 30 ఏళ్ళు రేయింబవులు కష్టపడి కుటుంబాన్ని కాదనుకుని వ్యక్తిగత జీవితాన్ని కాదనుకుని తన జీవితాన్ని మన జాతికి అంకితం చేసి 30 సంవత్సరాల తన జీవితాన్ని మనకు వెచ్చించాడు. మూడవ అంశం, అనేక మంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అనేక మంది తమ జీవితాలను వెచ్చిస్తే ఉద్యమం ఇక్కడి వరకు వచ్చింది. 4వ ప్రధానమైన అంశం, రాబోయే ఈ వర్గీకరణ ద్వారా మన జాతి బిడ్డల భవిష్యత్తుకు ఉందనే ఒక విషయాన్ని మీరు గుర్తెరిగి ఈ 30 రోజులు మనం వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టేసి శ్రమిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తూ మీ అందరూ కూడా నమస్కారం. అమూల్య ప్రముఖ కళాకారిణి అమూల్య మాట్లాడుతుంది. మరి ఎటువంటి స్వార్థం లేకుండా అన్న 30 ఏళ్ళు కొట్లాడిండు. ఒక 30 రోజులు ఇప్పుడు మనం తోడైతున్నాము. మన జాతి కోసం, మన ముందు తరాల కోసము ఈ ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేసుకోవాలి. 1,00,000 డప్పులు 1000 గొంతుల గర్జన అనేది ఇది మన విజయోత్సవ డప్పులు. అడ్డొచ్చినోనికి ఏ కులమైన సాగు డప్పులు. జై మాదిగ, జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. పాటమ్మ రాంబాబు. ఇక్కడికి వచ్చిన అన్నలకు దండోర ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి 100 డప్పులతో పోతా ఉన్నాం. ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులతో వస్తాం. అడ్డొచ్చినోడికి సాగు డప్పు కొడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్గీకరణ సాధించుకుందామని తెలియజేసుకుంటూ జై భీమ్. ప్రముఖ గాయని చెల్లె సోని
తన అమూల్యమైన సందేశం. అందరికీ నా కళాభివందనాలు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఫిబ్రవరి 7 తారీఖే చూస్తున్నాం, తగ్గేదే లే. జై మాదిగా. బాబన్న ఒక నిమిషం సందేశం ఇస్తారు. ఏదైతే మరి ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని మరి అన్న నాయకత్వంలో నేను దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎక్కలేని ఆనందం నాకు ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు రాష్ట్ర కళా మండలి అధ్యక్షుడు ఫస్ట్ అయినా, అందరూ కూడా రావడం అనేది నాకు ఆనందం ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచే దాదాపు ఉమ్మడి రంగారెడ్డి నుంచి మా రథం ఇక్కడనే ఉన్నది. ఇప్పటికే 1000 డప్పులకు మేము ఆర్డర్ ఇచ్చినాం. ఇంకో 11,000 డప్పుల కోసము రంగారెడ్డి జిల్లా నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా. మీ అందరు కలిసినందుకు నాకు చాలా ఆనందం ఉంది. చెప్పాలన్న కొడుకు సూర్యం ఒకటే నిమిషం, ఒకటే మాటరా. అందరికీ జై మాదిగా, జై మాదిగ కృష్ణ. అందరు మాటలలో చెప్పారు, నేను ఒకటి మాట్లాడతా. రా రా మాదిగా మాదిగా లేరా, పదయిక పదయిక రా రా మాదిగా మాదిగా లేరా, పదయిక పదయిక హక్కుల దరువయ్యే నలు దిక్కుల మెరుపయ్యే, హక్కుల దరువయ్యే నలు దిక్కుల మెరుపయ్యే, హక్కుల దరువయ్యే నలు దిక్కుల మెరుపయ్యే, హక్కుల దరువయ్యే నలు దిక్కుల మెరుపయ్యే. 1,00,000 డప్పులేసుకొని 1000 గొంతు కలుపుకుంటూ రా 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 మాదిగా మాదిగా లేరా, పదయిక పదయిక. నరేష్ మొదటి నుంచి దండోర ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి తమ్ముడు, కృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తున్న తమ్ముడు.